గుండెల్లో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నిన్న రాత్రి పరుగుల సునామీ కనిపించింది. గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులు కల్లార్పకుండా చూసేలా, స్టేడియం బయట ఉన్నవారు కేరింతలు కొట్టేలా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను తన పదునైన షాట్లతో ఊచకోత కోస్తూ అజేయ సెంచరీతో హైదరాబాద్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేవలం 68 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్ 10 ఫోర్లు మరియు 10 భారీ సిక్సర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఒక రకంగా చెప్పాలంటే మైదానంలో నలుమూలల అభిషేక్ బ్యాట్ నుంచి పరుగుల వరద పారింది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు సన్ రైజర్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించినప్పుడు బహుశా వారు ఈ స్థాయి విధ్వంసాన్ని ఊహించి ఉంటారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్ పవర్ ప్లేలో చుక్కలు చూపించాడు. గ్రౌండ్ లో ఏ ఒక్క మూలను వదలకుండా అతను బాదిన సిక్సర్లు చూస్తుంటే ఒక క్లాసిక్ పవర్ హిట్టర్ రూపం కనిపించింది. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి ఏకంగా 242 పరుగుల భారీ స్కోర్ ను బోర్డుపై పెట్టింది. ఢిల్లీ బౌలర్లు అతడిని కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అభిషేక్ జోరుతో స్టేడియం మొత్తం ఆరెంజ్ ఆర్మీ నినాదాలతో హోరెత్తిపోయింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ధీటుగానే పోరాటం మొదలుపెట్టింది. ఒక దశలో ఆ జట్టు ఒక వికెట్ నష్టానికి 107 పరుగులతో చాలా బలంగా కనిపించింది. ఢిల్లీ బ్యాటర్లు లక్ష్యం వైపు దూసుకుపోతుండటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారుతుందనుకున్న తరుణంలో సన్ రైజర్స్ బౌలర్లు సీన్లోకి వచ్చారు. ముఖ్యంగా శ్రీలంక స్పీడ్ గన్ ఇషాన్ మలింగ తన ప్రతాపాన్ని చూపించాడు. తన పదునైన యార్కర్లతో ఢిల్లీ బ్యాటర్లను ఉక్కిరిబుక్కిరి చేస్తూ 4 వికెట్లు పడగొట్టాడు. అతడికి తోడుగా షకీబ్ హుస్సేన్ కూడా ఒక వికెట్ తీసి ఒత్తిడిని పెంచాడు. వరుస వికెట్ల పతనంతో ఢిల్లీ మిడిల్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. చివరకు అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. దీంతో సన్ రైజర్స్ 47 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఇక అభిషేక్ శర్మ ఆడిన ఈ ఇన్నింగ్స్ పై అతని మెంటర్ టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. నీ బ్యాటే మాట్లాడాలి, ప్రతిరోజు నువ్వు మెరుగవుతున్న తీరు అద్భుతం, బాగా ఆడావు అభిషేక్, ఇదే జోరును ఇలాగే కొనసాగించు అంటూ యువి తన శిష్యుడిని అభినందించారు. ఒకప్పుడు యువరాజ్ సింగ్ మైదానంలో చూపించిన విధ్వంసాన్ని అభిషేక్ గుర్తు చేశాడని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ విజయంతో సన్ రైజర్స్ తన ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.